హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్లాస్లో నేను స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్ గురించి చెప్తాను. విత్ టెంపరరీ వేరియబుల్, వితౌట్ టెంపరరీ వేరియబుల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సింపుల్. ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, ఎవ్రీ ప్రోగ్రామ్ స్టార్టింగ్ విత్ మెయిన్ ఫంక్షన్. ప్రతి ప్రోగ్రామ్కి మెయిన్ అనేది ఒక ఫంక్షన్ అనమాట, వన్ టైప్ ఆఫ్ ఫంక్షన్. Every program start with main function. Next, to open the curly braces. Int a equal to 2, b equal to 3 and temporary variable. నేను టూ నెంబర్స్ని స్వాప్ చేయడానికి ఒక టెంపరీ వేరియబుల్ని తీసుకుంటాను. దీన్ని ఎందుకు తీసుకుంటున్నానంటే, ఫస్ట్ ఒక డేటాను స్టోర్ చేయడానికి ఒక టెంపరీ వేరియబుల్ను అవసరం అవుతుంది అనమాట. అందుకోసం నేను ఒక టెంపరీ వేరియబుల్ని తీసుకున్నాను. నెక్స్ట్, టెంప్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు టెంప్. ఏమీ లేదు, ఇప్పుడు చూడు, ఏ ఈక్వల్ టు 2 అన్నాను కదా, ఈ 2ని టెంప్ ఈక్వల్ టు ఏ అంటే ఏంటి? ఏ అంటే 2. ఈ 2ని టెంప్లోకి స్టోర్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు బి అంటే ఏంటి? 3 ఈక్వల్ టు 3. నెక్స్ట్ బి ఈక్వల్ టు టెంప్లో ఎంత ఉంది? 2 ఉంది అనమాట. బి ఈక్వల్ టు టెంప్లో ఏముంది? 2 ఉంది. నౌ అవుట్పుట్ ఈస్ a equal to 3, b equal to 2. Before output a equal to 2, b equal to 3. Now after output, before swapping a equal to 2, b equal to 3. Now after swapping a equal to 3 and b equal to 2. Okay, ఇప్పుడు ఇక్కడ నేను టెంపరరీ వేరియబుల్ని యూస్ చేసుకొని చెప్పాను. ఇప్పుడు నేను వితౌట్ టెంపరరీ వేరియబుల్ని యూస్ చేయకుండా చెప్తాను. సేమ్ అదే. నౌ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అండ్ బి ఈక్వల్ టు ఏ మైనస్ బి అండ్ ఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ నో ఏ ఎంత 2 ఉంది, బి వచ్చేసి 3 ఉంది. 2 ప్లస్ 3 ఏమైంది? ఏ ఈక్వల్ టు 5 అయింది. నెక్స్ట్ బి ఈక్వల్ టు, ఇది వచ్చేసి ఏ ఈక్వల్ టు, నౌ బి ఈక్వల్ టు ఏ మైనస్ బి. ఏలో ఎంత ఉంది? బిఫోర్ 2, ఏ ఈజ్ ఈక్వల్ టు బిఫోర్ 2 ఉంది కదా, ఈ 2లో ఈ 2 ఎరేజ్ అయ్యి 5 అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఏ ఈక్వల్ టు 5 మైనస్ 2. బిలో ఎంత ఉంది? 3 ఉంది. ఏలో ఏముంది? 5 మైనస్ బి అంటే ఏంటి? 3. ఇప్పుడు బి వాల్యూ ఏమవుతుంది? 2 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు, ఏలో ఎంత ఉంది? ఇప్పుడు 5 ఉంది. 5 మైనస్ బిలో ఎంత ఉంది? 2 ఉంది. నెక్స్ట్ 5 మైనస్ 2 ఈక్వల్ టు 3. బిఫోర్ స్వాపింగ్ ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 3. నౌ ఆఫ్టర్ స్వాపింగ్ ఏ ఈక్వల్ టు 5 అండ్ బి ఈక్వల్ టు 2. బిఫోర్ స్వాపింగ్ 2 and 3. Now after swapping 3 and 2. ఓకే, స్వాప్ అయినది కదా ఫ్రెండ్స్, డేటా అనేది స్వాప్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇంకొక లాజిక్ చెప్తాను. ఇంకొక లాజిక్ వచ్చేసి బిట్వైజ్ ఆపరేటర్ యూజ్ చేసి ఇంకొక లాజిక్ చెప్తాను. ఏ ఈజ్ ఈక్వల్ టు బి, b is equal to a bitwise b and a equal to a bitwise b. ఓకే, నౌ ఇప్పుడు మనం ఇది a అంటే ఎంత? 2, b అంటే 3. ఇప్పుడు మనం బైనరీ ఫార్మాట్లో రాసుకున్నాం. ఫస్ట్ 0 కి 0 0 0 0 0 1 0 0 1 0 2 కి 0 0 11 3 కి. ఓకే, 4కి. ఇప్పుడు చూడండి, ఏ అంటే ఏంటి? ఓకే, సి నో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బిట్వైజ్ బి. ఏ అంటే ఎంత? 2 ఉంది కదా, సారీ, ఏలో ఎంత ఉంది? డేటా 2 ఉంది. 2కి ఏంటి? 0 0 1 0. ఓకే, బి అంటే ఎంత? 3 0 0 1 1. బిట్వైజ్ ఆపరేషన్ ఏం లేదు. ఎక్స్ఆర్ ఆపరేషన్ ఏంటి అంటే, రెండులు కనుక 0 ఉంటే 1 వస్తుంది, రెండులు కనుక 1 ఉంటే కూడా ఇందులో ఏదో ఒకటి
రెండు కనుక 0 ఉంటే 0 వస్తుంది, రెండు 1లు ఉన్నాయనుకో 0నే వస్తుంది అనమాట. ఒకటి 0 ఒకటి 1 ఉందనుకో 1నే వస్తుంది. సో దాని ఆపరేషన్ ఇదనమాట. రెండు 0 ఒకటి 0 ఒకటి 1 ఉంటే XOR ఆపరేషన్. ఈ రెండు 0 XOR విత్ 1 ఏమవుతుంది 1 అవుతుంది అనమాట. 1 XOR విత్ 1 ఏమవుతుంది 0 అవుతుంది. 0 XOR విత్ 0 ఏమవుతుంది 0 అవుతుంది. 0 XOR విత్ 0 ఏమవుతుంది 0నే అవుతుంది అనమాట. ఓకే, నో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఈ రెండింటిని ఏం చేయాలి, ఏకి అసైన్ చేయాలన్నమాట. నౌ ఏ ఈజ్ ఎంత, నౌ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, బిఫోర్ ఏ ఉంటుంది 2 ఉంది కదా, ఇప్పుడు 2/1 వచ్చింది అనమాట. నెక్స్ట్ ఏంటి, బి. బి ఈజ్ ఈక్వల్ టు ఏ XOR విత్ బి. నేను దీని గురించి చెప్తున్నాను ఇక్కడ. ఏ అంటే ఏంటి, ఇప్పుడు 1 కదా, 1 అంటే ఏంటి 0 0 0 1. బి ఎంత, బి వచ్చేసి 3 0 0 1 1. ఓకే, 1 1 ఉంటే ఏం 0 0 0. నౌ 2, బి ఈక్వల్ టు 2. ఓకే, ఇప్పుడు బిలో ఏమైంది 2 అయింది, ఏలో ఏమైంది 1 ఉంది. ఓకే, తర్వాత ఇంకొకటి ఏమి, నౌ ఇది ఏ ఈక్వల్ టు ఏ XOR విత్ బి. ఓకే, ఏలో ఏముంది ఇప్పుడు 1 ఉంది 0 1, బిలో ఏముంది 2 ఉంది 0 0 1 0. ఓకే, XOR చేసాం అనుకో 1 1 0 0. నౌ ఏ ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, ఇప్పుడు బిలో ఏముంది 2 ఉంది, ఏలో ఇప్పుడు ఏముంది 3 ఉంది, ఏలో ఏముంది ఇప్పుడు 3 ఉంది. ఓకే, 3. ఓకే, అర్థమైందా ఫ్రెండ్స్? బిఫోర్ స్వాపింగ్ ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 3. ఆఫ్టర్ స్వాపింగ్ ఏ ఈక్వల్ టు 3 అండ్ బి ఈక్వల్ టు 2. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుందంటే %d. ప్రింట్ఎఫ్ని ఇంటీజర్ వాల్యూస్ని మనం ప్రింట్ చేయాలంటే ప్రింట్ఎఫ్లో %d ఫార్మాట్ని ఫార్మాట్ని స్పెసిఫై చేయాలన్నమాట. ఇక్కడ %d అండ్ %d మనం ఏ అండ్ బి వాల్యూని ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఏ కామా బి. ఇక్కడ ఏ వచ్చేసి 3 ప్రింట్ అవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 2 ప్రింట్ అవుతుంది అనమాట. బిఫోర్ స్వాప్, ఇది వచ్చేసి ఆఫ్టర్ స్వాప్ అవుట్పుట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.